ఓం శాంతి 27/6/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీ సమయం చాలా విలువైనది. అందువలన వ్యర్థమైన విషయాలలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. ప్రశ్న: మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు తండ్రి ద్వారా ఏ శ్రీమతం లభిస్తోంది? జవాబు: పిల్లలారా, 1వ పాయింట్, మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు కనుక మీలో ఎలాంటి అసురీ స్వభావము ఉండరాదు. 2, ఎవ్వరిపైన కోపగించుకోరాదు. 3, ఎవ్వరికి దుఃఖము కలిగించరాదు. 4, ఎలాంటి వ్యర్థమైన విషయాలను ఈ చెవులతో వినరాదు. తండ్రి శ్రీమతం చెడు వినరాదు, చూడరాదు, మాట్లాడరాదు, ఆలోచన చేయరాదు. ఈ విధంగా నడుచుకున్నప్పుడే దేవతలుగా కాగలరు. ఓం శాంతి. పిల్లలైన మీరు చాలా సాధారణంగా కూర్చోవాలి. ఎక్కడైనా కూర్చోవచ్చు. అడవిలోనైనా కూర్చోండి, పర్వతం మీదైనా కూర్చోండి, ఇంట్లో అయినా కూర్చోండి, లేక కుటీరంలోనైనా కూర్చోండి, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇలా కూర్చున్నందున పిల్లలైన మీరు బదిలీ అవుతారు. ఇప్పుడు మనం మనుషులము, భవిష్యత్తులో దేవతలుగా అవుతున్నాము అని, ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాము అని పిల్లలైన మీకు తెలుసు. బాబా తోట యజమానే కాక తోట మాలి కూడా. మనము తండ్రిని స్మృతి చేయడం ద్వారా 84 జన్మల చక్రాన్ని తిప్పడం ద్వారా బదిలీ అవుతున్నాం. ఇక్కడ కూర్చున్నా లేదా మరెక్కడైనా కూర్చున్నా బదిలీ అవుతూ అవుతూ మనస్సు మారుతూ మనుషుల నుండి దేవతలుగా అవుతూ ఉంటారు. మేము ఇలా అవుతున్నాము అని మీ బుద్ధిలో లక్ష్యం ఉంది. ఏ పని చేస్తున్నా, రొట్టెలు కాలుస్తున్నా బుద్ధిలో కేవలము తండ్రిని స్మృతి చేయండి. పిల్లలకి శ్రీమతం లభిస్తూ ఉంది. నడుస్తూ తిరుగుతూ అన్ని పనులు చేస్తూ కేవలము స్మృతిలో ఉండండి. తండ్రి స్మృతి ద్వారా వారసత్వం కూడా స్మృతి వస్తుంది. 84 జన్మల చక్రం కూడా స్మృతి వస్తుంది. ఇందులో ఇంకా ఏ ఇతర కష్టము లేదు. మనము దేవతలుగా అవుతున్నాము కనుక ఎలాంటి అసురీ స్వభావం ఉండరాదు. ఎవరిపైన కోపగించుకోరాదు, ఎవ్వరికి దుఃఖం ఇవ్వరాదు, ఎలాంటి వ్యర్థ విషయాలను చెవులతో వినరాదు. కేవలము తండ్రిని స్మృతి చెయ్యాలి. ప్రపంచంలోని వ్యర్థ విషయాలనైతే చాలా వింటూ వచ్చారు. అర్ధకల్పం నుండి వ్యర్థమైన మాటలు వింటూ మీరు క్రిందకు దిగజారిపోయారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పరాదు. ఫలానా వారు ఈ విధంగా ఉన్నారు, వీరిలో ఇది ఉంది, వారు అలాంటి వారు, వారి పిల్లలు అలాంటి వారు. ఇటువంటి వ్యర్థమైన మాటలు వినరాదు, మాట్లాడరాదు. ఇది తమ సమయాన్ని వ్యర్థం చేసుకోవడం. మీ సమయం చాలా విలువైనది. చదువులోనే మీ కళ్యాణం ఉంది. దీని ద్వారానే పదవిని పొందుతారు. ఆ చదువులో చాలా కష్టపడాల్సి వస్తుంది. పరీక్షలు పాస్ అయ్యేందుకు విదేశాలకు కూడా వెళ్తారు. తండ్రి మీకు ఏ కష్టము కలిగించరు. తండ్రి ఆత్మలకు చెప్తారు, తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. ఒకరికొకరు ఎదుట కూర్చోబెట్టిన తండ్రి స్మృతిలో ఉండండి. స్మృతిలో కూర్చుంటూ మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. ఇది ఎంత మంచి యుక్తి. మరి తండ్రి శ్రీమతంను అనుసరించాలి కదా. ప్రతి ఒక్కరికి వేరు వేరు రోగాలు ఉంటాయి. అయితే ప్రతి రోగం కొరకు సర్జన్ కూడా ఉంటారు. పెద్ద పెద్ద మనుషుల దగ్గర ప్రత్యేకంగా సర్జన్ ఉంటారు కదా. మీ సర్జన్గా ఎవరున్నారు? భగవంతుడు. వారు అవినాశీ సర్జన్. నేను మిమ్మలను అర్ధకల్పం కొరకు నిరోగులుగా చేస్తానని అంటారు. కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. మీరు 21 జన్మల కొరకు నిరోగులుగా అవుతారు. ఈ ముడి ప్రతిజ్ఞ వేసుకోవాలి. స్మృతి ద్వారానే మీరు నిరోగులుగా అవుతారు. తర్వాత 21 జన్మల కొరకు ఎలాంటి రోగము ఉండదు. భలే ఆత్మ అయితే అవినాశి శరీరమే రోగిగా అవుతుంది, కానీ భోగించేదైతే ఆత్మయే కదా. అక్కడ మీరు స్వర్గంలో అర్ధకల్పం రోగిగా అవ్వరు. కేవలం స్మృతిలో తత్పరులై ఉండాలి. ఇక్కడ పిల్లలే కదా, సేవ కూడా చేయాలి. ప్రదర్శనలో సేవ చేస్తూ పిల్లల కంఠం ఎండిపోతుంది, మూసుకుపోతుంది. కొంతమంది పిల్లలు మేము సర్వీస్ చేస్తూ బాబా దగ్గరకు వెళ్ళిపోతామని భావిస్తారు. సర్వీస్ చేసి ఈ పద్ధతి కూడా చాలా బాగుంది. ప్రదర్శనలో కూడా పిల్లలు అర్థం చేయించాలి. ప్రదర్శనలో మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణ చిత్రం చూపించాలి. ఇది ఫస్ట్ క్లాస్ చిత్రం.
భారతదేశంలో నేటికి 5,000 సంవత్సరాల క్రితం వీరి రాజ్యం ఉండేది. లెక్కలేనంత ధనం ఉండేది. పవిత్రత, సుఖశాంతులన్నీ ఉండేవి. కానీ భక్తి మార్గంలో సత్యుగానికి లక్షల సంవత్సరాలు అని చూపించారు. మరి అలాంటప్పుడు ఏ విషయమైనా అన్ని సంవత్సరాలు ఉంటే ఎలా గుర్తుకొస్తుంది? ఈ లక్ష్మీనారాయణది ఫస్ట్ క్లాస్ చిత్రం. సత్యుగంలో వీరి వంశం వారు 1250 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. ఇంతకుముందు మీకు కూడా ఇది తెలిసేది కాదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి స్మృతిని కలిగించారు. మీరే మొత్తం విశ్వంపై రాజ్యం చేసేవారు. ఈ విషయం మీరు మర్చిపోయారా? 84 జన్మలు కూడా మీరే తీసుకున్నారు. మీరే సూర్యవంశీయులుగా ఉండేవారు. పునర్జన్మలనైతే తీసుకుంటారు. 84 జన్మలు మీరు ఎలా తీసుకున్నారో అర్థం చేసుకోవడం చాలా సులభం. సింపుల్ విషయం. క్రిందకు దిగజారుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రి ఎక్కే కళలలోకి తీసుకువెళ్తారు. మీ ఎక్కే కళల ద్వారా అందరికీ మేలు జరుగుతుంది అని గాయనం ఉంది. తర్వాత శంకు మొదలైనవి పూరిస్తారు. ఇప్పుడు ఆహాకారాలు అవుతాయి అని పిల్లలైనా మీకు తెలుసు. పాకిస్తాన్లో ఏమేం జరిగాయో చూశారు కదా. అందరి నోటి ద్వారా ఇవే శబ్దాలు వెలువడేవి. ఓ భగవంతుడా, ఓ రామా, ఇప్పుడేమవుతుంది అని భయపడేవారు మన దేశం నుండి పాకిస్తాన్ విడిపడినప్పుడు. కానీ ఇప్పుడు ఇక జరగబోయే వినాశనం చాలా పెద్దది. దీని తర్వాత జై జై ధ్వనులు వినిపిస్తాయి. ఈ అనంతమైన ప్రపంచం ఇప్పుడు వినాశనం అవుతుంది అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన జ్ఞానాన్ని మీకు వినిపిస్తారు. హద్దు విషయాలను, చరిత్ర, భూగోళాలను వింటూ వచ్చారు. లక్ష్మీనారాయణులు రాజ్య పాలన ఎలా చేశారు ఎవ్వరికీ తెలియదు. వీరి చరిత్ర, భూగోళాలు ఎవ్వరికీ తెలియవు. ఇన్ని జన్మలు రాజ్య పాలన చేశారు అని, తర్వాత ఫలానా ధర్మం ఉంటుంది అని మీరు బాగా అర్థం చేసుకున్నారు. దీనిని స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మిక జ్ఞానం అని అంటారు. ఈ జ్ఞానాన్ని స్పిరిచువల్ ఫాదర్, ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకి ఇస్తారు. అక్కడ మనుషులను చదివిస్తారు. ఇక్కడ ఆత్మలైన మిమ్మల్ని పరమాత్మ తమ సమానంగా చేస్తున్నారు. టీచర్ తప్పకుండా తన సమానంగా చేస్తారు కదా. నేను మిమ్మలను నాకంటే ఉన్నతంగా డబల్ కిరీటధారులుగా చేస్తాను అని తండ్రి అంటున్నారు. స్మృతి ద్వారా ప్రకాశ కిరీటం లభిస్తుంది. 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీకు కర్మ, అకర్మ, వికర్మల గతిని కూడా అర్థం చేయించాను. సత్యుగంలో కర్మ అకర్మగా ఉంటుంది. రావణ రాజ్యంలో కర్మ వికర్మగా అవుతుంది. మెట్లు దిగుతూ వస్తారు. కళలు తక్కువ అవుతూ అవుతూ క్రిందకు దిగాల్సిందే. ఎంతో చీచీగా అయిపోతారు, పాడైపోతారు. మళ్ళీ తండ్రి వచ్చి భక్తులకు ఫలం ఇస్తారు. ప్రపంచంలో అందరూ భక్తులే. సత్యుగంలో భక్తులు ఎవ్వరూ ఉండరు. భక్తి సంప్రదాయం ఇక్కడే ఉంది. అక్కడ జ్ఞాన ప్రాలబ్ధం. ఇక్కడ విన్నందుకు అక్కడ ఫలితం ఉంటుంది. మేము తండ్రి ద్వారా బేహద్దు ప్రాలబ్ధాన్ని తీసుకుంటున్నాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఎవరికైనా మొట్టమొదటి లక్ష్మీనారాయణ చిత్రం చూపించి వివరించండి. నేటికి 5,000 సంవత్సరాల క్రితం వీరి రాజ్యం ఉండేది. విశ్వంలో సుఖము, శాంతి, పవిత్రత అన్నీ ఉండేవి. అప్పుడు ఇంకా ఏ ధర్మము ఉండేది కాదు. ఈ సమయంలో అనేక ధర్మాలు ఉన్నాయి. అప్పటి మొదటి ధర్మం ఇప్పుడు లేనే లేదు. మళ్ళీ ఈ ధర్మం తప్పకుండా రావాల్సిందే. ఇప్పుడు తండ్రి ఎంత ప్రేమగా చదివిస్తున్నారు. యుద్ధము మాటే లేదు. ఇది బెగ్గరీ లైఫ్, పేద జీవితం, పరాయి రాజ్యం. మనదంతా గుప్తం. తండ్రి కూడా గుప్తంగా వచ్చి ఉన్నారు. ఆత్మలకు కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు. ఆత్మయే అన్నీ చేస్తుంది. శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుంది. అది ఇప్పుడు దేహ అభిమానంలోకి వచ్చింది. ఇప్పుడు ఆత్మ అభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రి ఇక ఏ ఇతర కష్టం ఇవ్వరు. తండ్రి గుప్త రూపంలో వచ్చారు కనుక పిల్లలైన మీకు గుప్త దానంగా విశ్వరాజ్య చక్రవర్తి పదవినిస్తారు. మీదంతా గుప్తం. అందుకే ఆచారం ప్రకారం కన్యకు వరకట్నం ఇచ్చేటప్పుడు కూడా గుప్తంగానే ఇస్తారు. నిజానికి గుప్త దానం మహాపుణ్యము అని మహిమ చేయబడుతుంది. ఇద్దరు ముగ్గురికి తెలిసినట్లయితే ఆ శక్తి తక్కువ అవుతుంది. పిల్లలు, మీరు ప్రదర్శనలో మొట్టమొదట
ఈ లక్ష్మీనారాయణ చిత్రంపై అందరికీ అర్థం చేయించమని తండ్రి చెప్తున్నారు. విశ్వంలో శాంతి కావాలి అని మీరు కోరుకుంటారు, కానీ అది ఎప్పుడు ఉండేదో ఎవరి బుద్ధిలోనూ లేదు. సత్యుగంలో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉండేవి అని మీకు ఇప్పుడు తెలుసు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని గుర్తు చేసుకుంటారే కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఎవరికి ఏమి తోస్తే అది చెప్పేస్తారు, అర్థమే ఉండదు. ఇది డ్రామా. మధురాతి మధురమైన పిల్లలకు మేము 84 జన్మల చక్రాన్ని తిరిగాము అనే జ్ఞానం బుద్ధిలో ఉంది. పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు తండ్రి ఇప్పుడు వచ్చారు. తండ్రి స్మృతిలో ఉంటూ ట్రాన్స్ఫర్ అవుతారు. ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. మళ్ళీ మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. అలా తయారు చేసేవారు తండ్రి. ఆ పరమాత్మ సదా పవిత్రమైన వారు. పవిత్రంగా చేసేందుకు వారే వస్తారు. సత్యుగంలో మీరు సుందరంగా అవుతారు. అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది. ఈ రోజుల్లో కృత్రిమ శృంగారం చేసుకుంటారు కదా. ఎటువంటి ఫ్యాషన్లు వెలువడ్డాయి, ఎటువంటి వస్త్రాలను ధరిస్తారో చూడండి. ఇంతకుముందు స్త్రీలు ఎవరి దృష్టి తమపై పడరాదు అని పరదాలలో ఉండేవారు, ముసుగు ధరించేవారు. ఇప్పుడైతే చాలా తెరిచేశారు, వికారులుగా అయ్యారు. అందుకే ఎక్కడ చూసినా పాపము, వికారము పెరిగిపోయింది. చెడు వినకండి అని తండ్రి అంటున్నారు. రాజులో శక్తి ఉంటుంది. ఈశ్వరార్థంగా దానం చేసినప్పుడు అందులో శక్తి ఉంటుంది. ఇక్కడ ఎవ్వరిలోనూ శక్తి లేదు. ఎవరికి ఏది తోస్తే వారు అది చేస్తూ ఉంటారు. చాలా మురికి మనుషులు ఉన్నారు. మీరు చాలా సౌభాగ్యశాలి, ఎందుకంటే నావికుడు మీ చేతిని పట్టుకున్నాడు. కల్పకల్పం మీరే నిమిత్తంగా అవుతారు. మొదట ముఖ్యమైనది దేహ అభిమానం అని మీకు తెలుసు. దాని తర్వాతనే అన్ని భూతాలు వస్తాయి. పరిశ్రమ చెయ్యాలి. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇదేమి చేదు మందు కాదు. కేవలం మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేసుకోండి. బాబా స్మృతిలో ఉంటూ ఎంత దూరము కాలి నడకన వెళ్ళినా పాదాలు అలసిపోవు, తేలికగానే ఉంటారు. బాబా నుండి చాలా సహాయం లభిస్తుంది. మీరు మాస్టర్ సర్వశక్తివంతులుగా అవుతారు. మీరు విశ్వాధికారులుగా అవుతామని మీకు తెలుసు. తండ్రి దగ్గరకు వచ్చారు. ఇంకే కష్టము ఇవ్వరు. కేవలము చెడు వినకండి, మాట్లాడకండి అని పిల్లలకు చెప్తారు. సర్వీస్ యోగ్యులైన పిల్లల నోటి ద్వారా సదా జ్ఞాన రత్నాలే వెలువడతాయి. జ్ఞాన విషయాలు తప్ప ఇతర ఏ మాటలు వెలువడరాదు. మీరు ఇక్కడి మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ ఎప్పుడూ చెప్పరాదు, వినరాదు. సేవ చేసే పిల్లల నోటి నుండి సదా రత్నాలే వెలువడతాయి. జ్ఞానం మాటలు వినిపించడం తప్ప మిగిలినదంతా రాళ్ళు విసరం లాంటిది. రాళ్ళు విసరడము లేదంటే తప్పకుండా జ్ఞాన రత్నాలనే ఇస్తారు. విసరడం లేదంటే రాళ్ళైనా విసురుతారు, లేదా అవినాశి జ్ఞాన రత్నాలనైనా ఇస్తారు. రత్నాల విలువ మాటలలో వర్ణించలేరు. తండ్రి వచ్చి మీకు జ్ఞాన రత్నాలను ఇస్తారు. అది భక్తి. అక్కడ రాళ్లనే వేస్తూ ఉంటారు. భక్తి మార్గంలో కూడా తప్పులు చేస్తూ ఉన్నారు. తండ్రి చాలా చాలా మధురమైన వారు అని పిల్లలకు తెలుసు. మీరు తల్లి తండ్రి అనే అర్ధకల్పం నుండి మహిమ చేస్తూ వచ్చారు, కానీ అర్థం ఏమాత్రం గ్రహించకుండా ఉండేవారు. చిలుకలాగా కేవలం పాడుతూ ఉండేవారు. పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. బాబా మనకు బేహద్దు వారసత్వాన్ని, విశ్వరాజ్య భాగ్యాన్ని ఇస్తున్నారు. 5000 సంవత్సరాల క్రితము మనం విశ్వానికి యజమానులుగా ఉండేవారం. ఇప్పుడు లేము, మళ్ళీ అవుతాము అని మీకు తెలుసు. శివబాబా బ్రహ్మ ద్వారా వారసత్వం ఇస్తారు. బ్రాహ్మణ కులం కావాలి కదా. భగీరథుడు అని చెప్పడం ద్వారా కూడా అర్థం చేసుకోలేరు. కనుక బ్రహ్మ మరియు అతని బ్రాహ్మణ కులం ఉంది. బ్రహ్మ తనువులో ప్రవేశిస్తారు కనుక అతడిని బ్రహ్మనే భగీరథుడు అంటారు. బ్రహ్మ పిల్లలే బ్రాహ్మణులు. బ్రాహ్మణులది శిఖర స్థానం, పిలక స్థానం. విరాట రూపం కూడా ఎలా ఉంటుంది అంటే పైన బాబా, తర్వాత ఎవరైతే ఈశ్వరీయ సంతానంగా అవుతారో ఆ సంగంయుగ బ్రాహ్మణులు ఉంటారు. మేమిప్పుడు ఈశ్వరీయ సంతానంగా అయ్యాము అని, తర్వాత దైవీ సంతానంగా అవుతామని మీరు తెలుసుకున్నారు కనుక డిగ్రీ తగ్గిపోతుంది. ఈ లక్ష్మీ నారాయణల డిగ్రీ కూడా తక్కువ, ఎందుకంటే వీరిలో జ్ఞానం లేదు.
జ్ఞానము బ్రాహ్మణులైన మీలో ఉంది కానీ లక్ష్మీనారాయణలను అజ్ఞానులు అని అనరు. వీరు జ్ఞానము ద్వారా ఈ పదవిని పొందుకున్నారు. బ్రాహ్మణులైన మీరు ఎంతో ఉన్నతమైన వారు. తర్వాత దేవతలుగా అయినప్పుడు జ్ఞానం ఏమాత్రం ఉండదు. వారిలో జ్ఞానం ఉంటే అది దైవీ వంశంలో పరంపర నుండి కొనసాగుతూ వచ్చేది. మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలకు అన్ని రహస్యాలు, అన్ని యుక్తులు అర్థం చేయిస్తూ ఉన్నారు. ట్రైన్లో కూర్చొని కూడా మీరు సర్వీస్ చేయవచ్చు. ఒక చిత్రం గురించి పరస్పరము చర్చించుకుంటూ ఉంటే అనేక మంది కలిసి గుమికూడతారు. ఈ కులానికి చెందిన వారు మంచి రీతిగా ధారణ చేసి ప్రజలుగా అవుతారు. సర్వీస్ కొరకు చాలా మంచి మంచి చిత్రాలు ఉన్నాయి. భారత్ వాసులైన మీరు మొదట దేవీ దేవతలుగా ఉండే వారిప్పుడు ఏమీ లేదు. చరిత్ర భూగోళాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. మధ్యలో ఇది సంగమ యుగం. ఇందులో మీరు పురుషోత్తములుగా అవుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞాన విషయాలు తప్ప ఇంకా ఏ ఇతర విషయాలు నోటి ద్వారా వెలువడరాదు. వ్యర్థ విషయాలను ఎప్పుడు వినరాదు. నోటి ద్వారా సదా రత్నాలే వెలువడుతూ ఉండాలి, రాళ్ళు వెలువడరాదు. సెకండ్ పాయింట్, సర్వీస్తో పాటు స్మృతి యాత్రలో ఉండి స్వయాన్ని నిరోగిగా చేసుకోవాలి. అవినాశి సర్జన్ స్వయం భగవంతుడు 21 జన్మలకు నిరోగిగా చేసేందుకు మాకు లభించారు. ఈ నశాలో ఖుషీలో ఉండాలి. వరదానము, ప్రతి కర్మలో తండ్రిని అనుసరించే స్నేహానికి బదులునిచ్చే తీవ్ర పురుషార్థి భవ. ఎవరితో స్నేహం ఉంటుందో వారిని స్వతహాగానే అనుసరించాల్సి ఉంటుంది. సదా నేను ఏ కర్మ చేస్తున్నానో అది తండ్రి అనుసారమే ఉందా అని గుర్తు ఉండాలి. ఒకవేళ లేకుంటే ఆ పని ఆపేయండి. తండ్రిని కాపీ చేస్తూ ఉంటే సమానంగా అవ్వండి. కాపీ చేసేందుకు ఎలాగైతే కార్బన్ పేపర్ను వేస్తారో అలా అటెన్షన్ అనే పేపర్ను వేస్తే కాపీ అయిపోతుంది. ఎందుకంటే తీవ్ర పురుషార్థులుగా ఈ స్వయాన్ని ప్రతి శక్తి ద్వారా సంపన్నంగా తయారు చేసుకునే సమయం ఇదే. ఒకవేళ స్వయాన్ని సంపన్నంగా చేసుకోలేకుంటే సహయోగం తీసుకోండి. లేకుంటే పోను పోను టూ లేట్, చాలా ఆలస్యం అయిపోతుంది. అప్పుడు పురుషార్థం చేయలేది అని చాలా పశ్చాత్తాపం పడాల్సి పడుతుంది. పదవులు కూడా మార్చలేరు. పురుషార్థాన్ని బట్టే జన్మ జన్మలకు పదవులు లభిస్తాయి. కల్పకల్పం ఇలాగే జరుగుతుంది. కనుక ఎంత అప్రమత్తంగా ఉండాలి. స్లోగన్, సంతుష్టత యొక్క ఫలం తృప్తిగా ఉండే దాని ఫలం ప్రసన్నత. ప్రసన్న చిత్తులుగా అవ్వడం ద్వారా ప్రశ్నలన్నీ సమాప్తమైపోతాయి. అదే కదా కావాల్సింది. అవ్యక్త సూచన, అంతర్ముఖీలుగా అవుతూ ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఏ బలహీనాత్మ యొక్క బలహీనతలను చూడకండి. వెరైటీ ఆత్మలు ఉన్నారు అనే స్మృతిలో ఉండండి. అందరి పట్ల ఆత్మిక దృష్టి ఉండాలి. ఆత్మ యొక్క రూపంలో వారిని స్మృతిలోకి తెచ్చుకుంటే పవర్, శక్తినివ్వగలరు. ఆత్మ మాట్లాడుతోంది, ఆత్మ వింటోంది, ఆత్మ చూస్తోంది, ఆత్మ సంస్కారం అది అనే ఆత్మ పాఠాన్ని పక్కా చేసుకుంటే అందరి పట్ల స్వతహాగా శుభ భావన ఉంటుంది. ఓం శాంతి.